లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గాడేపల్లి శ్రీకాంత్ అండ్ బండి హారిక అనే ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. వాళ్ళు ఒకవేళ ప్రేమించారేమో, ఇంట్లో తెలిస్తే కులాల వ్యత్యాసం వల్ల ఒప్పుకోరేమోనని వాళ్ళు భావించి ఆ బాధతో ఆత్మహత్య ప్రయత్నం చేశారేమోనని ఇక్కడ వీళ్ళు అనుమానిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అక్కడ చూస్తేనేమో బండి హారిక వాళ్ళ ఇల్లు, అటువైపు వచ్చేసి బండి హారిక వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఇది వచ్చేసేసి శ్రీకాంత్ వాళ్ళ ఇల్లు. సో ఇద్దరి ఇల్లులు కూడా పక్క పక్కనే ఉన్నాయి. ఒకవేళ ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అన్న భయంతో వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంటారు అని చెప్పేసి గ్రామంలో పలువురు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి వాళ్ళ మరణంతో. అసలు ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేయడానికి అవసరం ఏముంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మన గ్రామస్తులను అడిగి అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? ఓకే సార్, మీరు ఇక్కడ ఈ గ్రామంలోనే ఉంటారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడే పుట్టినా మేడం. అసలు ఏం జరిగింది సార్ మీ వర్షంలో? మీకేం తెలుసు? ఇక్కడే ఏం తెలియదు మేడం, ఏం తెలియదు. ఎందుకు వీళ్ళు ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనుకుంటున్నారు? మ్యారేజ్ లవ్ చేసుకొని చేసుకుంటారా, మా వాళ్ళు ఒప్పుకోరా అనే అమ్మాయి డౌట్ తోటి అమ్మాయి చనిపోయింది. ఫస్ట్ అమ్మాయి చనిపోయిందా సార్? తర్వాత అంటే ఎలా చనిపోయింది అమ్మాయి? ఊరేసుకొని చెప్పింది మేడం. తర్వాత అమ్మాయి చనిపోయిందని అబ్బాయి పోయి బయట ఊరు చివరికి వేరే ఊరు వెళ్ళి చనిపోయింది. అసలు పేరెంట్స్ కి కొంచెం అయినా తెలుసా? తెలియదు మేడం. అబ్బాయి ఎలా చనిపోయాడు? అబ్బాయి కూడా ఊరేసుకునే చనిపోయింది. ఎక్కడ? ఇంట్లోనేనా? ఊరు చివరి వేరే ఊరు పక్క. ఇంట్లో పేరెంట్స్ కి తెలిసి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోపోతే ఈ ప్రయత్నం చేశారా లేదంటే? పేరెంట్స్ కి తెలియదు, అసలు తెలియదు. అసలు వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం పేరెంట్స్? చెప్పలేదు. మరి ఇంత చెప్పే ప్రయత్నం చేయకుండా కూడా ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు? మేడం అంటే ఇద్దరు కుటుంబాల మధ్య ఏమన్నా అంటే వివాదం ఏదైనా గొడవలు కానీ ఏమన్నా? ఓకే, ఏమి గొడవలు లేవు, ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారా? మాట్లాడుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ? వీళ్ళు చిన్నతనం నుంచి ఉంటారు మేడం. సొంతూరే ఇది. ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటున్నారు. మరి కనీసం పేరెంట్స్ కి చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా ఎందుకని ఇంత నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నారు? ఓకే, మీరు ఎక్కడ మీరేమవుతారు? బంధువులు అయితే అమ్మాయి తరపు బంధువులు అవుతారు. అసలు అంటే పక్కగా చెప్పగలరా, ఇంట్లో తెలియకుండా నేను అమ్మాయి తల్లిదండ్రులకు తెలియలేదు అని? తెలియదు లేరు మేడం. కోర్టుకు వెళ్ళారు. అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు? కూలికి వెళ్తారు మేడం. అబ్బాయి తల్లిదండ్రులు కూడా కూలికి వెళ్తారు. ఓకే, ఇక్కడే ఉంటారా వాళ్ళంతా? ఇక్కడే. ఓకే, ఇంకేమైనా అక్క చెల్లెలు కానీ అమ్మాయికి ఏమైనా ఉన్నారా? అమ్మాయికి ముగ్గురు మొత్తం మేడం, ముగ్గురు అమ్మాయిలే. ఓకే, అమ్మాయి ఏం చదువుకుంది? 10th చదివింది. అబ్బాయి ఇంటర్ చేసింది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఊర్లో ఎప్పుడైనా చూసారు ఎవరైనా వాళ్ళిద్దరు కలిసి తిరగటం, బయటకు వెళ్ళడం? ఇక్కడే ఉంటారు, ఇక్కడే చేస్తారు. అలాంటి అనుమానాలు ఏం లేవు. అంటే కలిసి తిరగటం అలా ఎవరికైనా ఊర్లో కానీ అనుమానం వచ్చినట్లు అనిపించింది? వాళ్ళకంటే తెలియవచ్చు తెలియకపోవచ్చు మేడం, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అబ్బాయి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా పక్కన, అబ్బాయి ఫ్రెండ్స్ కానీ ఎవరికో ఒకరికైతే చెప్పుకొని ఉంటారు కదా, అమ్మాయి ఫ్రెండ్స్ కానీ అబ్బాయి ఫ్రెండ్స్ కానీ. వాళ్ళ ఫోన్స్ ఏమైనా చూడటం అలాంటివి చేశారా? రాత్రి షడాల జరిగింది మేడం. అవన్నీ ఎవరు చూసారు? అవన్నీ ఎవరు ఇంకెవరు సంవత్సరాలు వాళ్ళు ఎవరు చూడలే కదా. అంటే చనిపోయినాక కూడా ఎవరైనా వచ్చి అవును మాకు తెలుసు ఇలా వాళ్ళు ప్రేమించుకున్నారని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు మేడం. మీ పేరు? అనురాధ. మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడే. మీకు ఏం తెలుసు, అసలు ఏమవుతారు వీళ్ళు? మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. ఓకే, తను అమ్మాయి వాళ్ళు మీకు తను ఎలా ఉండేది, అసలు తన స్వభావం ఎలా ఉండేది? మంచిగా ఉండేది, మామూలుగా ఉంటది, అందరితో మంచిగా మాట్లాడిద్ది, మంచిగా ఉంటది. ఓకే, ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసిందా? నాతో ఏం డిస్కస్ చేయలేదు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే ఎప్పుడు అనిపించలే. ఓకే, అంటే వాళ్ళిద్దరి మధ్య ఇలా ఒకవేళ స్నేహం ఉంది అని చెప్పేసి ఎప్పుడైనా ఎవరికైనా అనిపించలేదా? నాకైతే అనిపించలేదా? ఎందుకని అదే అంటారా? అంటే దాని వల్లే చనిపోయారని అనుకుంటారా? ఏమో మరి దేని వల్ల చనిపోయింది తెలియదు. ఇప్పుడు తను సూసైడ్ చేసుకుంది, ఇంకా వేరే ఇష్యూ ఏమైనా ఉందని అనుకుంటున్నారు? ఏం లేదు, వేరే ఇష్యూ ఏం లేదు. అది ఎందుకంటే తను చనిపోయిన ఒక 1-2 hours ఇద్దరు ఒకే రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు కదా, అందుకని.
ఏమో మరి తెలియదు. మంచిగా ఎలా తినే ఎలా ఉండేవాడు, అబ్బాయి ఎలా ఉండేవాడు? అంతగానం తెలియదు నాకు. అమ్మాయి స్వభావం ఏంటి, అంటే ధైర్యంగా ఉండేదా లేకపోతే చాలా అమాయకంగా అలా ఇంకే ఉంటది, మంచిగా ఉంటది. మాట్లాడటం చేయటం అంతా కూడా అంత బానే ఉంటది. చూస్తున్నాం. మనమైతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అసలు ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ గ్రామస్తులు కానీ చాలా దిగ్భ్రాంతికులయ్యారు. ఎందుకంటే ఇంత సడన్ గా మా ముందు నవ్వుతూ తిరుగుతూ 2 రోజుల క్రితమే ఉన్న అమ్మాయి సడన్ గా ఇలా అయిపోయిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. సో ఇక్కడైతే అసలు ఏంటి అనేది మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మాయి బలవన్ మరణానికి పాడుపని చెప్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పోస్ట్ మార్టం నుంచి రావడానికి ఎదురు చూస్తున్నారు. ఇద్దరిని కూడా పోస్ట్ మార్టం అనేది పంపించారు. సో దాని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళని కూడా. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? అసలు ఏం పేర్లు? మీ పేరేం పేరు? ఉపేంద్ర. మీరేం చేస్తారు? కూలి పనే చేస్తాం. ఓకే. ఎందుకమ్మా అసలు మీ అమ్మ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? నాకైతే ఏమీ తెలియదండి. మేము ఇంటి దగ్గర లేవు. ఓకే. మేము వచ్చేసరికి అట్లా చేసుకుంది. ఎవరు చూసారు ముందుగా? నేనే చూసా. అసలు మీతో ఏమన్నా డిస్కస్ చేసిందా? ఏమీ లేదు, మేమంతా బాగానే ఉన్నాం. బాగానే బ్యాంక్కి పోయినాం. ఎన్నో పాప ఈ పాప? చిన్నమ్మాయి. అసలు అంటే మీకేమైనా అనుమానాలు వచ్చాయా? పోనీ అంటే అంతకు ముందు మీరేమైనా అనుమానించి మందలించడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? అసలు ఏమీ లేదు మాకు. మేమంతా బాగానే ఉన్నాం. మా అమ్మాయి ఎందుకు అట్లా చేసుకుందో దాని దరిద్రం అట్టుంది. మేమందరం ఇలా కాడే ఉన్నాం. ఎవరు చూడలేకపోయాను, ఏమి చేయలేకపోయాను. నిజమేనా? మరి ప్రేమించుకుంది అని చెప్తున్నారు, అది నిజమేనా? లేదండి, ఇంతవరకు మాకు తెలీదు. అదంతా కూడా అబద్ధం. అదంతా బయట పుట్టించే పోకారే. మాకైతే మా అమ్మాయి అలాంటి విషయాలు ఏమి చెప్పలేదు, మాకు తెలియదు. మరి మీ పాప చనిపోయిన 2 గంటలకే ఆ బాబు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు. తెలీదండి, మాకు తెలియదు దాని గురించి. అసలు మరి కారణం ఏమై ఉంటుంది? సరే, దానికి సంబంధం లేదంటున్నారు, మరి ఇంకేమైనా కారణం అయి ఉండొచ్చు. కారణం అనేది మా అమ్మాయి మాకు ఏమీ చెప్పలేదు. గొడవ పడ్డారు, ఇంట్లో కొట్టడం గానీ తిట్టడం గానీ అలాంటివి ఏమైనా చేస్తారు? లేవు. మాకు 2 అమ్మాయిలు పెళ్ళైంది. అమ్మాయి చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి మేము గారాబంగా చూసుకుంటాం. ఏం చదువుకుంది అమ్మాయి? ఏం చదువు? 10 చదివింది. అంటే మీరు ఆ టైంలో ఎక్కడున్నారు మీరంతా? నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన. మీరు వెళ్లే ముందు, బయటకు వెళ్లే ముందు మీ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉందా? లేదు, మా అందరూ ఉన్నారు, మా వాళ్ళు అందరూ. మరి అమ్మాయి ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదు, ఎవరు లేరు. నేను వచ్చి చూసేదాకా ఎవరు గమనించారు? ఫస్ట్ ఎవరు గమనిలా, నేనే చూసా. మీరే చూసారా? నేనే తలుపు తీస్తే తలుపు వేడి వేసిందని ఇక్కడ కిటికీ కాడ తెర తీసి చూసిన. ఇంట్లో ఉంది గాలం అంతే. వేలాడుతూ కనిపించిందా? ఓకే. ఏం చేశారు మరి అప్పుడు? పిలిచారు? చేయలేదు, ఇంకా మేమే మా అబ్బాయి పిలిచి ఇప్పించినాం, పడుకోబెట్టినాం. అంటే మీరు వెళ్లే ముందు మీ అమ్మాయి ఏమన్నా మాట్లాడటం కానీ, మీతో ఏమన్నా చెప్పడం కానీ ఎలా ఉంది? అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది? మీతో చివరిగా ఏం మాట్లాడింది? అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది ఆ టైంలో? ఎప్పుడు పొద్దున పూట మార్నింగ్ పొద్దున టైంలో టిఫిన్ అలా ఏమైనా చేసి? అన్నం తిన్నది బానే, అన్నం తిన్నాం, బానే ఉన్నాం. మేము వెళ్ళినాం, స్నానం చేసింది బానే, ఇంటి దగ్గర ఉంది. మాకే అనుమానాలు లేవండి. మా అమ్మాయి ఏమి చేయలేదు, మాకు ఏం గొడవలు లేవు. ఇక అంతా దేవుడు తీసపోయింది అనుకోవడమే మేము. అదేలే కానండి, అంతా అంటే తనువును కూడా చాలించడానికి కూడా ప్రయత్నించింది అంటే ఏదో ఒకటి ఉంటుంది. మీరు తల్లిదండ్రులు, మీతోటే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆరోగ్య సమస్య లేదు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అప్పుడప్పుడు కిడ్నీలో రాళ్ళుండి నొప్పి వచ్చేది. మరి ఇక దాని వల్ల వేసుకుందో ఏముందో మాకైతే ఏమీ తెలియదు. అదే సమస్య అయితే ఏమి లేదు. ఏమన్నా పనికి వెళ్ళేదా మీ అమ్మాయి? నాతో పాటు కూలికి తీసుకెళ్తా. డైలీ తీసుకెళ్తారా? ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాం. ఇప్పుడు లేదు, ఏం పని, ఇంటి దగ్గరే ఉంటాం. ఎన్ని రోజుల నుంచి? 3 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం. మీరు ఏమైనా అంటే దానికి కారణం ఏదైనా ఉండొచ్చు మీరేమైనా అనుమానిస్తున్నారా? పోనీ మీ వర్షంలో మీకేమనిపిస్తుంది ఇలా తీసుకోవటం? అసలు అట్లా అకస్మాత్తుగా జరిగింది ఏందని మాకే అర్థం కావట్లా. మేమే ఆశ్చర్యపోతాను. మేమంతా బాగానే ఉన్నాం. ఆ అబ్బాయి మీ ఇంటికి వచ్చేవాడా? మాకు తెలియదు, వాళ్ళ సంగతి తెలియదు. రాకపోకలు ఏమైనా ఉండయా? లేవు, మాకు పరిచయం కూడా లేదు. అసలు మీకు ఎటువంటి పరిచయం? పక్క పక్కనే కదండి, ఎదురుగానే ఉంది కదా ఇల్లు. పక్కన మాకేం పరిచయం అండి, మాకేం పరిచయం లేదు. మీకు అసలు మాటలు ఉన్నాయి వాళ్ళతోటి? మాట్లాడలేదు. మాట్లాడతారని చెప్పారే మాకు. నార్మల్ గా గ్రామంలో అడిగితే ఆ మంచినే మాట్లాడుకుంటారు, వస్తూ పోతూ ఉంటారని చెప్పారు. మీరున్నారు, రోడ్డు మీద తిన్నారా ఉన్నారా అంటే అలాగే ఇంకంతే.
ఇంటికి రావటం, మీ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళటం? మాకు వాళ్ళకి ఎలాంటిది లేదు. అయితే పనికి వెళ్ళి వచ్చిందంట. వచ్చిన తర్వాతకి ఇక్కడ కిటికీలో నుంచి, ఇక్కడ నుంచేనమ్మా చూసింది మీరు? ఇక్కడ డోర్ గొల్లెం పెట్టుంది, కిటికీలో నుంచి అయితే చూసారు తను. అక్కడేనమ్మా, ఎటువైపు? ఫ్యాన్కేనా? ఓకే. తను వచ్చి చూసేసరికి అయితే లోపల ఫ్యాన్కి అయితే వేసుకొని ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి అయితే తను చూసింది. అమ్మ వచ్చేసరికల్లే తను గొల్లెం పెట్టేసేసుకొని ఇదే ఫ్యాన్కి అయితే వేలాడుతూ కనిపించింది. వచ్చిన తర్వాతకి వాళ్ళు పిలిచి కిందికి దింపడం అయితే జరిగింది. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారండి? పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా మీరు? మా వాళ్ళకే తెలుసు, ఏడ్చుకుంటూ మొత్తుకుంటున్నాం. పోలీసులు అయితే రావటం జరిగింది. ప్రస్తుతానికైతే రెండు కూడా పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. ఆ పోస్ట్ మార్టం దగ్గరే ఉన్నాయి, రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ అమ్మాయి తరపు బంధువులు అయితే ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం అసలు అమ్మాయి ఎలా ఉంటుంది, అమ్మాయి స్వభావం ఏంటి అని. చెప్పండి అమ్మా, మీ పేరు? అమ్మాయి అయితే మంచిదండి. మీ పేరు? నా పేరు. ఓకే. మీరేమవుతారు? అమ్మాయి. ఓకే. అసలు అమ్మాయి స్వభావం ఎలా ఉండేది? అమ్మాయి మంచిగా ఉంటది, అలాంటిది అయితే అసలు కాదు. అంత పిరికిగా నిర్ణయం తీసుకుంది కదా. అమ్మాయి మగోడు లెక్క ఉంటది. వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లగా ఈ అమ్మాయి చిన్నదైనా కూడా ఈ అమ్మాయి మగోడు లెక్క ఉంటది. మరి ఎందుకట చేసుకుందో ఎవరికి తెలియదు మేడం. ఇంట్లో తిట్టడం గానీ అలా ఏమైనా జరిగిందా? ఫైటింగ్ ఇద్దరికి? అసలు ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు, కొట్టుకోవడం. అదే అంటే ఏమవుతుందంటే ఒక రూమర్ అయితే వచ్చింది అంటున్నారు. తల్లి అయితే అలా ఏం లేదు అంటున్నారు, ప్రేమించుకున్నారు అని. పక్కనే ఉంటారుగా, తెలిసిదిగా మేడం. ఇట్లా అనుకుంటే పక్కన వాళ్ళు తెలిసింది. పక్కన ఇల్లు అంటే కారణం తెలియకుండా కనిపించకుండా ఏదో ఒక అంత తన బలవన్ మరణానికి పాల్పడింది అంటే ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదా. అదే కానీ అది అసలు ఏమీ తెలియదు మేడం. ఇలాంటిది అయితే బయటికి రాలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయిన తర్వాత అంటున్నారులే కానీ ఇంతకుముందు అయితే మనకైతే తెలియదు. తను ఏమైనా లెటర్ అలాంటిది ఏమైనా రాసిందా పెట్టడం కానీ, ఫోన్ లో వీడియో రికార్డ్ కానీ? ఫోన్ కూడా వాడతాను. ఫోన్ వాడట్లేదా? అసలు ఉందా తనకి? లేదు అసలు ఫోన్ ఫస్ట్ నుంచి లేదా ఫోన్ తనకి? ఇప్పుడు వాళ్ళే ఫోన్. ఇంట్లో మరి వాళ్ళకి కమ్యూనికేట్ వాళ్ళ అమ్మకి గానీ నాన్నకి గానీ ఉందా? వాళ్ళ అమ్మ తల్లి బిడ్డలు అక్క చెల్లెలు ఉన్నట్టే ఉంటారు. ఏదైనా గురించి మీకు ఏమైనా తెలుసా ఈ అబ్బాయి గురించి? తెలియదు అబ్బాయి గురించి, అసలు మనకు తెలియదు అబ్బాయి గురించి. అబ్బాయి అసలు ఏం చేస్తాడు? అబ్బాయి మనకు తెలియదు మేడం. అసలుకి అబ్బాయి గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏం చదువుకున్నాడు ఏంటి అన్నది తెలియదు. మేము అసలు మాట్లాడడం కూడా మనకు తెలియదు. ఎందుకని మాటలు లేవా ఏమన్నా? అంటే గొడవలు పక్కనే కదా. మీ ఇల్లు ఎక్కడ? ఖమ్మం. మీది ఖమ్మమా? ఓకే. మనకు తెలియదు. అంటే పక్కనే ఉన్నాయి కదా. అంటే మనం అంత దూరంలో ఉంటేనే మాట్లాడుకుంటాం. పక్కనే ఉన్న వాళ్ళు చేసుకుంటారు మేడం. పొద్దున్నైతే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు పొద్దున్నైతే పోతారు, సాయంత్రం వస్తారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇట్లా అంటే ఊర్లు అంటే సిటీలో అంటే అనుకోవచ్చు, గ్రామం కదా చిన్నగానే ఉంటుంది. ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. మరి మాట్లాడకుండా ఎలా ఉంటారు అని అంటే మాట్లాడుకోవడం అంటే తిన్నారా ఉన్నారా ఏం చేస్తున్నారా అంటారు కానీ ఇంకా దానికి మించి మాటలు ఏముండవు. అదే తల్లిదండ్రి తెలిసినట్టు మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా తల్లిదండ్రికి కూడా ఏమీ చెప్పుకోలేదు. ఇలాంటి అసలు బయట ఏం తెలియదు. ఇప్పుడు చనిపోయినాక అంటున్నారు ఇట్లా అని, కానీ ఏమీ లేదు ఇంతకుముందు. ఇప్పుడైతే మనం అబ్బాయి శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ బంధువులు గ్రామస్తులు అందరూ కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఖమ్మంలో పోస్ట్ మార్టం కోసం పంపించారు. సో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాతకి రావడం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు అబ్బాయి శ్రీకాంత్కి ఏమవుతారండి? మేనత్తను అవుతారు. అసలు అంటే ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? నాకు కూడా తెలియదండి. మేము ఇప్పుడే వచ్చినాం. ఇక్కడ మీరుండేది ఎక్కడ? మేము పాల్వంచాం. ఎలా ఉండేవాడు అసలు? ఆ బాబు ఎలా ఉండేవాడు? స్వభావం ఎలా ఉండేది? చాలా మంచివాడు. పని చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతికేటోళ్ళు. ఇంత నిజంగానే ప్రేమించి ఉంటే చెప్తే ఒప్పుకునే వాళ్ళ ఇంట్లో? ఆ విషయం మాకు తెలియదండి. అంటే ఇంత పిరికితనంగా ఇంత నిర్ణయం తీసుకున్నాడు కదా. ఎంతమంది మొత్తం వాళ్ళు? ఇద్దరు అబ్బాయిలు. ఇతను చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడు. ఓకే. అదే మరి ఎందుకని అంటే తల్లిదండ్రులు ఏమైనా ఆంక్షలు పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేశారా? మా ఆడబిడ్డ అన్నయ్య అలాంటి వాళ్ళు కాదండి. ఆ కుటుంబంతో ఎలా ఉండేవాళ్ళు? మీ అన్నయ్య వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. మాట్లాడే వాళ్ళ? అమ్మాయి వస్తూ ఉండేదా ఇంటికి? ఇక్కడికి తెలియదండి. అనుమానమే లేదమ్మా, ఎవరికి లేదు. అదే అసలు ఎందుకని? మీ బాబు ఏం పేరు? మీ పేరు ఏం పేరు చెప్పండి. నా పేరు సోరమ్మ. ఏమవుతారు మీరు బాబుకి? మా బిడ్డ కొడుకు. ఇక్కడే ఉంటారా మీరు? మేము ఇదే ఇల్లు, వాళ్ళది ఆ ఇల్లు. మీరు మీ దగ్గరకు రావటం చేయటం చేసేవాళ్ళు? ఎదురుగానే ఉండేవాళ్ళు? ఎదురెదురే. మీతో ఎలా ఉండేవాడు అబ్బాయి? మనోడు అనుకుంటా కదా. పెద్ద మనోడే. అది ఎందుకని అంత కఠినమైన నిర్ణయం? అమ్మ నాన్నని అమ్మమ్మని అందరిని అమ్మ కూడా నాన్న కూడా లేదు, హైదరాబాద్ పోయి. ఇంట్లో ఏమైనా తిట్టారు? ఏమి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేదు. 4 రోజులు బోనాల పండగ పోయారు. అంతకు ముందే ఏమైనా తెలిసిందా? ఏమీ లేదు. ఎప్పుడు కొడుకు, ఇద్దరే కొడుకులు. ఏమి అనరు. ఏమైనా ఇంట్లో అయినా చెప్పటం గానీ అట్లా ఏమి లేవు. అసలు ఏమీ లేవు.
ఏం చెప్పటం అలాంటిది. అమ్మాయి ఏమన్నా వాళ్ళ ఇంట్లో మనకు తెలియదు అమ్మా, మాకు పాప పుణ్యం తెలియదు. కలిసి ఉండటం, పోవటం, ఆడుకోవటం అట్లా ఏమైనా ఏమి చేయటం కూడా తెలియదు. అమ్మాయి చనిపోగానే బయటకు వెళ్ళిపోయాడు అబ్బాయి. బొప్పడికాయలు పోతారమ్మా, రోజు బొప్పడికాయలు పోయి వచ్చిండు. పొద్దుగుట్టింది మసకబడది, బొప్పడికాయలు పోయారు. బొప్పడికాయల నుంచి ఇక దాచిపెళ్లి కూలోళ్ళు ఉన్నారు, కూలోళ్ళని దింపిరాటానికి పోయిండు. పోయి వత్తనే అక్కడ ఇనిస్పేటర్ గారి తోట ఉందట, మామిడి తోట. ఆ వత్తనే ముచ్చట కాడ మందు కొనుక్కుండట. మందు కొనుక్కొని ఆ తోటలో తాగిండట. తోటలో తాగి మళ్ళీ ఇక్కడ సంతలోకి వచ్చి ఉరి పెట్టుకుండట. మందు అంటే ఈ విషయం తెలిసాకే పొప్పడికాయల కోసం వెళ్ళాడా? రోజు బొప్పడికాయలుగా పోతారు వాళ్ళు. 360 రోజులుగా బొప్పడికాయల కూలే. అంటే ఏం చేస్తాడు బొప్పడికాయలు? అంటే ట్రాక్టర్ బులర్ ఉంది, బులర్ మార్కెట్ కు తోలుతాడా? మార్కెట్ గా షర్ట్లు తోటలు బట్టి ఆ తోటలల్లా వేసుకొని ఎక్కడికంటే అక్కడ పోతారు, తీసుకెళ్లి ఇస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా తన ఊర్లో లేడు. అయితే ఊర్లో లేడు. అతను తెలిసింది అని అనుకుంటున్నారు. ఎవరైనా ఫోన్ చేసి తెలియదు. ఇంకా మాకెట తెలుసా అండి? మేము ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవడం మొత్తుకుంటే చచ్చిపోయినట్టు మేము మొత్తుకుంటూ ఏడ్చుకుంటూనే ఉంటాం. ఇంకా మాకేం తెలియదమ్మా. మరి ఎందుకని ఈమె చనిపోగానే తను అంత ప్రయత్నం చేస్తాడు? మాకు తెలియదు తల్లి. ఆ పాప పుణ్యం మాకేది. అమ్మాయి మీ ఇంటికి వచ్చేదా మీతో? మాకెన్నడు వాళ్ళ మొత్తం మాకు తెలియదు, మా మొత్తం వాళ్ళ తెలియదు. ఆ అమ్మాయిలు కూడా ఒకళ్ళ ఇంటికి పోయేవాళ్ళు గారు, ఒకళ్ళతో మాట్లాడే పిల్లలు గారు. వాళ్ళు ఇల్లు ఏందో వాళ్ళు ఏందో, మా పిల్లగాడ పైన ఏందో బొప్పడికాయలు ఏందో లేతే వాళ్ళు 360 రోజులు ఇప్పుడు వాళ్ళ కూడా బొప్పడికాయలే వాళ్ళు పోయేది. మీరేమవుతారు? నా బావేదుడు అవుతాడా? ఓకే. మీరు ఎక్కడ ఉండేది? మీకేమన్నా అమ్మాయి వాళ్ళ చుట్టాలా మీరు? మీ ఓన్ సిస్టర్ లేదా చుట్టాలు అవుతారా? ఓకే. మీకేం తెలుసు అసలు? మాకేదేం తెలియదండి. చచ్చిపోయేది మా తెలియదు. ఎలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు? వాళ్ళైతే లవ్ చేసుకున్నారు, వస్తుంది. లవ్ చేసుకున్నారు. ఇంట్లో తెలిసిందా? అంతకు ముందే తెలిసింది కదా? ఇంతకుముందు తెలిసింది. అంతకు ముందు తెలిసిందా? వాళ్ళ మమ్మీకి తెలిసింది, కానీ వాళ్ళ అమ్మలు కనుక వాళ్ళ ఆడకు కూడా తెలియదు. తెలిసిందో మొన్న నైట్ కొట్టిండంట వాళ్ళ అమ్మ డాడీ కొట్టిన అదే చెప్పారులేండి అక్కడ కొట్టారంట. అదే ఎవరైనా చూసి నిర్ణయం తీసుకుంటారు. ప్రేమించిందని తెలిసి కొట్టారు. మనస్తాపం చెందింది. అబ్బాయి మీకు ఐడియా ఉందా ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు అనేది? తెలియదండి. ఇప్పుడు మీరు చెప్పకపోయినా పోలీసు వాళ్ళకి అది ఆటోమేటిక్ గా ఎంక్వైరీలో తెలిసిపోతుంది. తెలియదు. తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఎన్నాలని తెలిసిందని ఉందా? మనం శ్రీకాంత్ వాళ్ళ తల్లిని అయితే చూస్తున్నాము. ఆమె ఎంతగా బాధపడుతుంది అనేది. ఆమె బాధ అసలు ఉన్న కొడుకు ఇప్పుడు ఆధారం ఏంటి, నా కొడుకు లేడు, నేను ఎలా ఉండాలి, నా జీవితం ఏంటి అనేది తను చాలా బాధపడుతుంది, చాలా ఏడుస్తుంది. నా కొడుకుని ఎవరు తీసుకొస్తారు ఏంటి అనేది అసలు ఆమె బాధని అయితే వర్ణించే రకంగా లేదు. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఆమెను అడుగుతాం. అసలు ఏమైందమ్మా, ఏంటి చెప్పండి. అసలు ఎందుకు బాబు ఇంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మేము బోనాలు పండుగ మా అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్తే పోయినామమ్మా. మమ్మల్ని ఆదివారం నాడు ట్రైన్ ఎక్కించి వచ్చిండమ్మా. మీకేమైనా ఫోన్ చేశాడా? ఫోన్ చేయలేదమ్మా. చెప్పాడా మీకు? వచ్చేసరికి కథ జరిగిందమ్మా. ఏం జరిగిందో మాకు తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది ప్రేమించుకున్న విషయం? మాకు ఏం తెలియదమ్మా. మా ప్రేమకి ఏం తెలియదు. తెలుసని అంటున్నారే, ఎందుకు చేసుకున్నాడో మాకు తెలియట్లే. నిన్న సాయంత్రం గొడవలైనాయా మీకు? వాళ్ళ గొడవలు? ఎలాంటి గొడవలు లేవు అమ్మో. వాళ్ళు మేమందరం వచ్చి ఉంటాం. అమ్మాయి వచ్చేదా ఇంటికి? వచ్చేది ఎక్కడికి? అటు ఇటు తిరుగుతుంది కానీ మా ఇంటికి రాబోయేదిలే అమ్మో. అమ్మాయి కొట్టుకొడికి అటు ఇటు పోయేదిలే అమ్మా. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది? తెలవదమ్మా. మా పనికి మేము పోతాను అమ్మా. నా కొడుకు ఎటు చేసుకుంటాడు అనుకోలేదమ్మా. మీకు ఫోన్ చేయటం, లాస్ట్ లో ఏమైనా చెప్పటం? మాకు వేరే వాళ్ళు చేతి తెలిసింది నైట్. మీరు మాట్లాడుతున్నారా మీ బాబుతో? అసలు మేము మాట్లాడుతూ ఉంటామమ్మా. సాయంత్రం ఫోన్ చేస్తున్నారా? వాళ్ళ నాన్న చేస్తాడు, మాట్లాడతాడు.
ఎలా తెలివైన వాడు, స్వభావం ఎలా ఉండేది మీ బాబుది? మంచోడమ్మా, తెలుగులోడమ్మా. మాకు వాడే మాకు అన్నం పెట్టేదమ్మా. మాకు వాడు పోయింది ఏం లేదు ఇప్పుడు. ఎవరి మీద అనుమానం ఉందా? మాకెవరి మీద లేదమ్మా. లెటర్ ఏమైనా రాశాడా? ఫోన్ లో వాయిస్ మెసేజ్ గానీ వీడియో గానీ ఏం పెట్టలేదు, మాకు తెలియదు. మీరెప్పుడు మాట్లాడారు చివరిగా మీ అబ్బాయి తోటి? నేను పోయే రోజు మాట్లాడినా. ఫోన్ చేయలేదు? నా కాడ ఫోన్ లేదు, వాళ్ళ నాన్న కాడ ఉంది. వాళ్ళ నాన్నతో మాట్లాడిండు. ఏమని చెప్పాడు మీకు? నాతోటి పోయేటప్పుడు ట్రైన్ ఎక్కించి టికెట్ ఇచ్చి వచ్చిండు అంతే. ఇక ఏం మాట్లాడలే. మీరు పోనీ నేను తెస్తా అన్నాడు అంతే. ఇక వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడు చివరిగా? ఏమైనా ఫోన్ లో మాట్లాడాడంటున్నా? ఏం మాట్లాడి నాకు తెలియదు. ఇక కానీ తెలిసింది ఇంట్లో గొడవలు అయ్యాయని అని అంటున్నారు. గొడవలు లేవమ్మా, మా పిల్లగాడితో గొడవలు లేవు. నా కొడుకు మంచి కొట్టారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టారు అని అంటున్నారు. మేము రాత్రి హైదరాబాద్ పోయి బోనాలంటే మొన్న ఆదివారం పోయి రాత్రి వచ్చినాం. మాకు వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలిసింది కొట్టారు అమ్మాయి, అలా అందుకే ప్రయత్నం చేసిందని. సందులో ఉంటది కదా ఒకటి, మనకు తెలియదు. వీటే పోతుంది, నేనే పోయినా. మేము పక్క పక్కనే ఉన్నాయి కదమ్మా, ఎలా అంతే తెలిస్తే ఉంటాయి ఏదో ఒకటి. వెనక సైడ్ ఉందమ్మా వాళ్ళ ఇల్లు, మనం పోటు. ఏం జరిగిందో తెలియదు నాకు. అమ్మాయి ఎలా ఉండేది? అమ్మాయి మంచిదే. మంచిదే అమ్మా, నేను అబద్ధవాడను. నా కొడుకు అన్నాడు పోయిండమ్మా. మాకు పోబెట్టే కొడుకు లేకుండా పోయిండమ్మా. మీరు నమ్ముతున్నారు నిజంగానే ప్రేమించడం వల్లనే ఇలా చేసుకున్నాడు మా అబ్బాయి అని నమ్ముతున్నారా మీరు? కారణం తెలియదమ్మా, వాడు ఎందుకు చేసుకుంటాడో తెలుస్తలేము. తెలిస్తే బాగానే. మరి గ్రామంలో మేము ఎంక్వైరీ చేసిన గ్రామస్తులు చెప్పడం ఏంటంటే దాని వల్లే ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పుకోవటం వల్ల ఇలా చేసుకున్నారు అంటున్నారు. మరి వాడు మర్మ మాకేం చెప్పలే అమ్మా. వాడు ఏం చేసిండో తెలియదు మాకు. మాట అంటే వాడు వాడమ్మా, అలాంటి వాడని మేమేమనమ్మా. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 అబ్బాయిలు. అమ్మాయి పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి చనిపోయిన బాబు పెద్ద అబ్బాయా? చిన్న బాబు ఉన్నాడమ్మా. మాకే కారణం చెప్పలేదు. నా కొడుకు చెప్తే మేము తెచ్చుకుందాం అమ్మా. నా కొడుకు అన్యాయం అయిపోయిండమ్మా. 25 సంవత్సరాల కొడుకమ్మా. పెళ్ళిడికి వచ్చిండమ్మా నా కొడుకు. అమ్మాయి గురించి, అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? నాకు తెలియదమ్మా. మీతో మాట్లాడేదా నార్మల్? మీ అమ్మాయి పలకరించేదా మిమ్మల్ని? పొద్దున్నే పోతే మళ్ళీ రాత్రి 8-9 వస్తాం. బొప్పడికాయలకు పని చేస్తారు మీరు? బొప్పడికాయలకు వెళ్తామండి మేము. మూటా మాకి. బాబు? మా బాబు బండి కొనిచ్చినాం. బండికి తోలుకుంటాడు. లోన్లు వేసుకుని. మీరే కొనిచ్చారా? మేమే కొనిచ్చినాం. ఏం జరిగిందో మాకు తెలియదు. మయ్యం అవుతుంది మాకు. చూడొచ్చు శ్రీకాంత్ వాళ్ళ తల్లిని. నా కడుపు కోత ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు కూడు పెట్టే కొడుకు, నా చేతికి అందిన కొడుకు, పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఇప్పుడు నాకు లేకుండా పోయాడు, నాకెవరు దిక్కు, మాకు ఏం చెయ్యాలి అని ఆ తల్లి పడే బాధ, ఆ తల్లి కడుపు కోత అనేది అది చెప్పలేనిది. ఇక పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాతకి ఇంకా మృతదేహాలు ఇక్కడికి రావాల్సింది ఉంది. దానికోసమని ఇక్కడ గ్రామస్తులు కానీ బంధువులు కానీ మొత్తం అంతా విషాద ఛాయలు అయితే అలుముకోవటం మనం చూస్తున్నాం. బాబు తండ్రి అయితే ఇక్కడ ఉన్నాము, మాట్లాడదాం మనం. నమస్తే సార్, మీ పేరు? ఏం చేస్తారు సార్ మీరు? ఏం చేస్తారు మీరు? మీరు అసలు ఎందుకు మీ బాబు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మాకు తెలియదండి. 5 రోజులు మేము మా వదిన వాళ్ళు ఉద్యోగం పెట్టుకుంటారంటే పోయినాం. నిన్న 3 గంటలకు 4 గంటలకు ఊరు పెట్టుకున్నాడు. ఏం జరిగింది? ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు వీళ్ళు? ప్రేమించుకున్నది మనకు తెలియదు. అది ఎప్పటి నుంచి మనకంటే మాకు తెలియదు. అంటే ఈ మధ్య తెలిసింది ఇంట్లో అని అయితే అంటున్నారు కదా. అమ్మాయి తల్లి వాళ్ళ ఇంట్లో తెలిసింది అమ్మాయిని కొట్టారు అని చెప్పేసి తెలిసింది. తెలియదండి మనకు. ఇక మనకైతే ఎలాంటి తెలియదు. బయట ఏం జరిగింది తెలియదు, మాకైతే ఏం తెలియదు. మీకు ఎప్పుడు తెలిసింది విషయం? నైట్ ఫోన్ చేశారు నాకు. ఎవరు చేశారు? మా చిన్న అబ్బాయి ఉన్నాడు, చేసిండు ఇట్లా చనిపోయిండు అన్నాను. అక్కడ మేము కార్ మాట్లాడుకుని వెళ్ళొచ్చాను. మీతో ఏమైనా ఫోన్ చేశాడా లాస్ట్ లో? ఏమైనా మీ బాబు మీతో మాట్లాడటం కానీ ఏం చెప్పాడు? అంటే చివరిగా ఎప్పుడు మీకు ఫోన్ చేసింది మీ బాబు? చనిపోయిన అబ్బాయి ఎప్పుడు చేయాలి మాకు? నైట్ నిన్న చేయలే. మా చిన్న అబ్బాయి చేసి చెప్పిండు. అంతకు ముందు ఎప్పుడు చేశాడు చివరిగా? మాట్లాడినంటే మేము మమ్మల్ని తీసుకొని ట్రైన్ ఎక్కించి వచ్చిండు అంతే. తర్వాతకి మీకు ఏమైనా ఫోన్ చేశాడా? చేయలేదు. ఓకే, చేయటం కానీ మాట్లాడటం కానీ నిజంగా మీరు నమ్ముతారా ఈ విషయాన్ని? అంటే ప్రేమించుకోవటం వల్లే, అమ్మాయి చనిపోవటం వల్లే మా బాబు ఇలా చేసుకున్నాడు అని మీరేమైనా నమ్ముతారా? తెలియదండి మనకు. తెలియదు దానికి ఏం చెప్తాం బయట. అంటే
మన ఇంటి దగ్గర నిర్ణయం తీసుకున్నాడంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా, కులాలు వేరు వల్లే ఇంట్లో ఒప్పుకోరు అన్న మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇంటి దానికి రాలే, ఇంటి దానికి అయితే రాలేదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసింది అంటున్నారు. అది మనకు తెలియదు మేడం, వాళ్ళకి మనకు తెలియదు. అది తండ్రి మందలించి కొట్టడం వల్ల అమ్మాయి మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది అన్నారు. అది తెలిసి బాబు ఇలా చేశారని అంటున్నారు. తెలియదు మేడం, మనకైతే బయట జరిగింది తెలియదు. మీరు నార్మల్ గా కేసు పెట్టారా? పిటిషన్ ఇవ్వటం ఈ విషయం ఫిర్యాదు ఏమన్నా ఇచ్చారా? బాబు చనిపోయిన తర్వాత ఫిర్యాదు ఏమైనా చేశారా? పోలీసులకి ఫిర్యాదు ఏమి ఇవ్వలేదా మీరు? ఫోన్ బాబుది ఏమైనా చెక్ చేశారా? అసలు ఫోన్ అయితే దొరకలేదండి. బాబు ఫోన్ ఎక్కడుంది? నేను వచ్చిన అడవులు ఫోన్ దొరకలేదు. అదే ఫస్ట్ ఏమో పురుగుల మందు తాగాడు, దాని తర్వాత మళ్ళీ ఉరి కూడా వేసుకున్నాడు అంటున్నారు కదా. వేసుకున్నాడు అండి. ఎక్కడ, ఏ ఏరియాలో? అటు సంతకెళ్ళి. ఎవరు ఉండరా అక్కడ? అటు ఎవరు లేరు. ఎవరు గమనించారు అది? అబ్బాయి చనిపోయేటప్పుడు మంది తాగి ఊరు పెట్టుకుంటప్పుడు లొకేషన్ పెట్టినట్టు వాళ్ళ ఫ్రెండ్స్. మరి లొకేషన్ తో పాటు ఏమైనా మెసేజ్ పెట్టాడంటున్నా, చెప్పాడంట? తెలియదండి. మా ఆడవాళ్ళు మేము. ఎవరు ఆ ఫ్రెండ్? ఎవరు? ఇక్కడ మా ఊరు వాళ్ళు ఎవరు ఫ్రెండ్ అనేది మనకి ఇంకేం తెలియదు. మా బాధలు ఏమని పంపించాడు లొకేషన్? అంటే లొకేషన్ పంపించే ముందు ఏమైనా చెప్పాడా తను? మనకు తెలియదండి. ఆ అబ్బాయిని అడిగి తెలుస్తుంది. మీకేం చెప్పలేదు? మాకు ఎవరు ఏం చెప్పలేదు. అదేం కనుక్కోలేదా? అడవుల్లో ఏమవుతాడు అబ్బాయి? ఫ్రెండా లేకపోతే చుట్టాలా? ఫ్రెండ్. ఊర్లోనే ఉంటాడా? ఈ ఊరు ఎట్టుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కడ వాళ్ళు పోయారు. అబ్బాయి పేరు ఏం పేరు? అబ్బాయి పేరు రాము. మరి మీరేమనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? మరణించి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అది మెసేజ్ పెట్టిన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ లేడండి. సార్ మీరేమనుకుంటున్నారు మీ అబ్బాయి మరణం మీద? ఏమనుకున్నాడు జరిగిపోయిందని మనం ఏమనుకుంటాం. మనం లేవుగా ఇంటికి. అంటే అదే ఏదో అంటే దీని వల్ల మా బాబు ఇలా చేసుకున్నాడని ఏదో ఒకటి తెలుసు. ఇంత సడన్ గా అయితే, అంత మంచిగా ఉంటే ఇంత నిర్ణయం అయితే తీసుకోడు కదండి మేడం. బయట జరిగింది మరి మనం ఇక్కడ లేవు ఇంటికి ఉంటే మనకైనా తెలిసేది. అంటే ఒక రోజులో తీసుకునేది కాదు. తను ఎంతగో బాధపడితే గానీ అంత నిర్ణయం తీసుకోడు. మందు తాగి దాని తర్వాత కూడా ఊరేసుకున్నాడు అంటే ఎంత కఠినమైన బాధ తనలో ఉంటేనే ఇంత నిర్ణయం తీసుకుంటాడు కదా అని. ఆమె లేదనే బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాడా? ఏం జరిగిందో తెలియదు మనకి. మనమైతే ఇప్పుడు పండితాపురంలో ఉన్నాము. అందరిని అయితే అడిగాము. తల్లిదండ్రులు కూడా మాకు ఏమీ తెలియదు, అసలు మాకు ఎటువంటి సమాచారం కూడా లేదు, ఎందుకు చేసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం అనేది కూడా. ఆమె చనిపోయిన కొద్ది గంటల్లోనే బాబు కూడా చనిపోవడం అనేది అసలు మాకు తెలియదు, ఎటువంటి దాని మీద పూర్తి సమాచారం లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. అనుమానాస్పద స్థితిలోనే బలవన్ మరణానికి అయితే పాల్పడ్డారనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ అన్ని విషాచాలు అమ్ముకున్నాయి. పోలీసులు కూడా ఉన్నారు అక్కడ. పోలీసులు అయితే అసలు ఏం జరిగిందనే ప్రాథమిక నిర్ధారణ కోసం అయితే గ్రామంలోకి రావటం జరిగింది. సో ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని వాళ్ళు కూడా అది తెలుసుకోవడానికి నిర్ధారణ కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసలు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏం జరిగిందని ఇక్కడ మీకు ప్రాథమిక నిర్ధారణలో ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియదండి. బాడీలు షిఫ్ట్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్లో పిఎంఈ కోసం. పిఎంఈలో ఉన్నాయి, మర్చులు ఉన్నాయి. వాళ్ళిద్దరు అబ్బాయి తండ్రి పిటిషన్ ఇచ్చాడు, అమ్మాయి తల్లి ఇచ్చాడు. సార్ వాళ్ళిద్దరూ మాకు తెలియదు, ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నట్టుంది. మరి రెండు కులాలు వేరు, కమ్యూనిటీలు వేరు కదా అని చెప్పేసి పెద్దలు వివాహం చేస్తారో లేదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదని భయపడి. అంటే గ్రామస్తులు మీరైనా ఎంక్వైరీ చేయటం, వాళ్ళ నుంచి ఏమైనా చేసాం, వాళ్ళని కూడా చేసాం. వాళ్ళు కూడా సేమ్ అదే చెప్పారు. ఏమైనా అంటే మీకేమైనా విషయం తెలిసిందా సార్? ఇదే విషయం అండి, ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. అంటే పేరెంట్స్ ని అడిగితే అసలు మాకు అసలు మాటలు లేవు, అలాంటి ఏమీ లేవు అని అంటున్నారు. అది మాటలు లేవు అంటే వాళ్ళకి తెలియదు కదా, ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా దొరికాయి సార్, లెటర్స్ కానీ అలాంటివి ఏమైనా పెట్టి? ఏం దొరకలేదు. వాళ్ళ ఫోన్స్ ఏమైనా స్వాధీనం చేసుకోవటం? తీసుకోలేదు, ఇక్కడ రాలేదు. ఫోన్లో అమ్మాయికి ఫోన్ లేదు, వాళ్ళ తండ్రి ఫోన్ ఉండదు. తండ్రి వేరే బ్యాంక్ అడిగేం పోయారు, తల్లి కూలికి పోయింది. వీళ్ళు తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళు ఇక్కడ ఉండరు. అబ్బాయి ఎక్కడ అంటే చనిపోయింది ఎవరు చూసారని చెప్పారు మీకు? వాళ్ళు అబ్బాయి తమ్ముడును వాళ్ళ మేనమామ ఎవరు ఉన్నారట. వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఎక్కడో చేసి దేవుడు ఆడుకుంటుంటే. అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా అబ్బాయి చనిపోయే ముందు ఎవరికైనా? తెలియదు ఎవరికి ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అంటే వీళ్ళే వెళ్ళి వెతికారా బాబుని, అబ్బాయిని? ఇటు వెళ్ళిపోయాడని చూసి వెతికితే ఊరి బయట
మామిడి చెట్టు కింద. మీకు అబ్బాయికి సంబంధించి అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు మీకు? మాకు గ్రామస్తులు మా సార్కి ఎవరు చెప్పారో తెలియదు. మమ్మల్ని ఇమీడియట్లీ పండితపురం అక్కడ పోండి జరిగింది చూడండి అని అంటే వస్తే అమ్మాయి తరపున ఏమైనా ఫిర్యాదు అందిందా? ఫిర్యాదు ఇచ్చారు, చనిపోయిందని వాళ్ళ తండ్రి ఇచ్చారు. అబ్బాయి తరపున వాళ్ళ తండ్రి వాళ్ళు అంటే ఏమైనా కారణం పెట్టించారు, పలానా కారణం వల్ల మా అమ్మాయి చనిపోయింది, లేదంటే పలానా కారణం వల్ల మా అబ్బాయి చనిపోయారని ఏమని ఇచ్చారు ఫిర్యాదులో? ఈ ప్రేమించుకొని ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే ఉండొచ్చు, మేము పెళ్లి చేస్తామో లేదో అనుకుని చనిపోయారు. ఒకరికొకరు బలవన్మరణానికి పాల్పడ్డారని, ఒకవేళ ప్రేమ వ్యవహారమే కారణం అవ్వచ్చని ఫిర్యాదు అయితే అందిందని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. దీని మీద ఇంకా మేము పూర్తి దర్యాప్తు చేస్తామని, మిగిలినవి తర్వాతకి చెప్తాము అని చెప్పేసి చెప్తున్నారు.